హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఇవాళ నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడల కూర ఎలా చేయడమో చూపిస్తానండి. స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనొచ్చు ఈజీగా దీన్ని. ఉల్లికాడల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా వేగుతూ ఉంటుందండి. ఈ ఉల్లికాడలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందరూ తప్పక ట్రై చేయండి మీకు దొరికితే. పోపు వేగాక కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము పసుపు 1/2 చెంచా, 2 చెంచాల శనగపిండి, 1 చెంచా కారప్పొడి వేసి ఆయిల్లోనే బాగా పచ్చివాసన పోయేంత వరకు శనగపిండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ముందుగా మనము తరిగి పెట్టుకున్న ఉల్లి ఆకులను లేక ఉల్లి కాడలను వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. ఉల్లికాడలు ఉడికేదానికి ఒక 2 మినిట్స్ అవుతుందండి. అందువల్ల దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లికాడలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. మూత పెట్టి ఉడికించుకున్నాక బాగా ఫ్రై చేసుకుంటూ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అందులోని నీళ్ళు వచ్చేస్తుంది, నీళ్ళు పోసే పని లేదు. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొక డిష్లో తీసుకోవడమేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.